దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. గత 3 దినాలు ఆశీర్వాద రక్షణ ఉజ్జీవ కూడికలు జరుగుతుండడం ద్వారా ఉదయం అనుదిన ప్రార్థన ఇవ్వలేకపోయాం. దయతో దాన్ని అర్థం చేసుకుంటారని మనం చేస్తున్నాను. అలాగే మీ అందరి ప్రార్థన ద్వారా మీ అందరి యొక్క సహాయము, దేవుని సహాయం ద్వారా 3 దినాలు మంచి వాతావరణం దేవుడిచ్చాడు. 3 రాత్రులు కూడా అద్భుతంగా దేవుని సేవకుల్ని దేవుడు వాడుకున్నాడు. కరెంటు కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, యవన బిడ్డలు, పరిచర్య చేసిన వారు అందరూ కూడా చక్కగా సహకరించారు. అది కేవలం ప్రార్థనే. ఆ ప్రార్థన ద్వారా ఏదైనా కార్యం దేవుడు చేయగలుగుతాడు. మీటింగ్ విషయంలో ఎలాంటి రుణం మా మీద లేకుండా దేవుడు చక్కగా జరిగించాడు. కనుక మీరు ప్రార్థించిన రీతిగా దేవుడు క్రమంగా మంచిగా ఒక్కొక్క దాన్ని జరిగించాడు. అలాగే రేపు ప్రతిదిన బిడ్డలారా, ఉదయకాల సమయంలో 10th క్లాస్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయని తెలిసింది. ప్రార్థన చేయండి. అలాగే మళ్ళా అనుదిన ప్రార్థన ప్రారంభిస్తున్నాం. కనుక మీ అందరూ ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేశారో యూట్యూబ్ ఛానల్ మనోహర్ పాపట్ల అని, వాళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇంకా రాబోతున్న దినాలలో ఇంకా మంచి వర్తమానాలు, మంచిగా ప్రార్థనలు మీ అందరికీ తెలియచేయాలని, మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాం. కనుక ఈ విషయాన్ని గమనించండి, మాతో పాటు ప్రోత్సహించిన మమ్మల్ని తెలియని వారికి షేర్ చేయండి. అనేక విషయాలు తెలుసుకోండి, ఆత్మీయంగా ఎదగండి. ఎందుకంటే ఈ రాకడ దినాలలో మనం ఎలా ఉండాలో సిద్ధపడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యాన్ని విందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ప్రతిదిన బిడ్డలారా, ఈ మాట మీరు ఆలోచించండి. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు నేను. ఆ దేశంలో అతడు ఎలా ఉన్నాడంటే యథార్థవంతుడుగా ఉన్నాడు. దేశంలోనే మనం మన ఇంట్లో యథార్థంగా ఉండలేకపోతున్నాం. దేశంలోనే యథార్థవంతుడని రాశాడు దేవుడు బైబిల్లో. ఆ మాట అర్థమవుతుందా? రాశారు కదా, చదివేస్తున్నాం అనుకుంటున్నాం. అంటే దేశంలో జిల్లాలు ఉన్నాయి, రాష్ట్రాలు ఉన్నాయి, మండలాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, ఈ రీతిగా ప్రాంతాలు ఉన్నాయి. అన్నిటిలో కూడా అతనంట యథార్థవంతుడిగా ఉన్నాడంట. నీ కట్టుకున్న భార్య దగ్గర నీకు యథార్థత ఉందా? ఈరోజు నీ భర్త దగ్గర నీకు యథార్థత ఉందా? కన్న బిడ్డల దగ్గర నువ్వు యథార్థంగా ఉంటున్నావా? అన్నదమ్ముల దగ్గర యథార్థంగా ఉంటున్నావా? ఒకసారి ఈ పాయింట్ను అర్థం చేసుకో. ఇంటిలో నీ వారితోనే నువ్వు యథార్థంగా ఉండలేకపోతున్నావు. కానీ యోబు గారు దేశంలోనే అర్థమవుతుందండి, దేశంలోనే యథార్థవంతుడు అన్నాడు. ఇంకా చాలా విషయాలు, చాలా మాటలు ఉన్నాయి. నేను యథార్థవంతుడని చెప్తున్నాను ఈ ఉదయం. నేనేమంటానంటే, యథార్థత ఎక్కడ నుండి వచ్చింది ఇతనికి అసలు? అంటే యథార్థత కలిగి ఉండటానికి ఇతను ఏమై ఉన్నాడంటే యథార్థవంతుని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, వేసవికాలం కదా, నువ్వు ఏసీలో ఉంటే ఏసీలో నుంచేపు చల్లగా ఉంటావు, బయటకు వస్తే వేడవుతావు. అలాగే యథార్థవంతుని కలిగి ఉన్నంత వరకు నువ్వు యథార్థవంతుడివే. యథార్థవంతుడిని విడిచిపెడితే నీవు యథార్థతను పోగొట్టుకుంటావు. దేశంలోనే ప్రతిదిన బిడ్డలారా, యోబు గారు యథార్థవంతుడై ఉన్నాడు.
ఏబు గారు యథార్థవంతుడై ఉన్నాడు. నీవు నేను కూడా మొట్టమొదటిగా మనలోనికి యథార్థత రావాలంటే మనము యథార్థవంతుని కలిగి ఉండాలి. మరి ఉదయం ఆ విషయాన్ని కలిగి ఉండి ముందుకెళ్తామని ఆశపడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, దేశంలోనే యథార్థవంతుడిగా ఉన్న ఏబు గారి విషయంలో మేము మా ఇంట్లోనూ మా ప్రాంతాల్లో ఉండలేని వారుగా ఉంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించి మేము యథార్థవంతులుగా బ్రతకడానికి సహాయం చేయండి. ప్రార్థనలోను ఆత్మీయ స్థితిలోనూ బలపరచు. ఉదయం నాయన రిజల్ట్స్ రాబోతుండగా పిల్లలకి తోడుగుండి భయము పెరిగితనం తీసివేసి మరణము శాపము కీడు కొట్టివేసి కృప చూపించి భయం పొంది మరలా ఈ అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లలందరికీ దీవెనిమ్మని యేసుని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.